ప్రజల పక్షపాతి సురవరం సుధాకర్ రెడ్డి అని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ సురవరం సంతాప సభలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నిలికంటి సత్యం, శంకర నాయక్తో కలిసి పాల్గొన్నారు. మంత్రి ఉన్నత విలువలు గల వ్యక్తిగా సురవరం కీర్తించబడ్డారని తెలిపారు మంత్రి ఉత్తమ్. డిండి ఎత్తిపోతల కోసం సిపిఐ పోరాటం చేసిందన్నారు. కాంగ్రెస్ డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తుందని హామీ ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్. చాలా గొప్ప మనిషి, ఒక గొప్ప నాయకుడు. నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. తెలంగాణలో ఒక సామాన్య కుటుంబంలో, ఒక స్వాతంత్ర సమన్వయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఎదిగి ప్రజా జీవితంలో ఎదిగి భారతదేశంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిండు మనసులో సుధాకర్ రెడ్డి అని చెప్పి మనందరం గర్వపడాలి. నేను వారిని ఢిల్లీలో కూడా వారు జాతీయ కార్యదర్శి కూడా చాలాసార్లు కలిసినారు. కొన్ని ప్రజా సమస్యల్లో, కొన్ని వ్యక్తిగత విషయాల్లో కూడా కలవడం జరిగింది. దురదృష్టవశాత్తు వారికి అంత పెద్ద వయస్సులో లేనప్పటికీ వారు జాతీయ కార్యదర్శులకు వారికి కొంత అనారోగ్య కారణంతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారికి కొంత బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. అయినా సరే వారి విధి నిర్వహణలో, వారి బాధ్యతలు చేపట్టడంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మొత్తం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ లాంటి పార్టీకి నాయకత్వం వహించి దేశంలోనే చాలా సమర్థవంతంగా, చాలా ఆదర్శంగా నడిపించేందుకు మనందరం కూడా మరి సురవరం సుధాకర్ రెడ్డి గారికి గర్వపడాలి.